కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ చేయనున్నారు. ఫస్ట్ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో తొలుత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 సీట్లను ప్రకటించిన అధిష్టానం మిగతా 13 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇటీవల పార్టీలో చేరిన వాళ్లకు టికెట్ దక్కుతుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ చేయనున్నారు. ఫస్ట్ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో తొలుత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 సీట్లను ప్రకటించిన అధిష్టానం మిగతా 13 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇటీవల పార్టీలో చేరిన వాళ్లకు టికెట్ దక్కుతుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.